ఆదిత్య గారైతే ఈరోజు సోనియాకి చుక్కలు చూపిచ్చారు. ఆ అమ్మాయి కూడా ఎక్స్‌పెక్ట్ చేసుండేది ఈయన ఇంత వాలిడ్ పాయింట్లు చెప్తాడనేసి. ఏమన్నారంటే ఆయన నామినేట్ చేస్తూ ఫస్ట్ పాయింట్ వచ్చేసి "నువ్వు వేరే క్లాన్‌లో ఉన్నప్పుడు ఇంత యాక్టివ్‌గా మాట్లాడలేదన్నారు. ఇంకొకటొచ్చేసి 'పృథ్వీ నీ ఫ్రెండ్ అయితే తనని కంట్రోల్ చేసుండేదానివి. తనని ఇంకా రెచ్చగొట్టి పంపించుండవు" అనేసి. తన మంచి కోరుకుంటే నువ్వు తనని అగ్రెషన్‌ని కంట్రోల్ చేసుండేవాడివి. ఆ అమ్మాయికి ఇంకా ఎంత కోపమొచ్చిందో, ఆ అమ్మాయి బిహేవియర్ ఎంత రూడ్‌గా ఉందో ఆదిత్య గారితో నిజంగా ఆ మాటలు చెప్పినందుకు అసలా "నీకసలు గేమ్ తెలుసా? నువ్వు గేమ్ ఆడలేక పృథ్వీని బతిమలాడుకున్నావు. పృథ్వీని ఏం బతిమలాడుకున్నారు ఆదిత్య గారు? పృథ్వీ వద్దు వద్దు పృథ్వీ ఇంత అగ్రెషన్ వద్దు అన్నారు. అందులో తప్పేంటి? పృథ్వీని ఆయన ఫ్రెండ్‌గా ఫీల్ అవుతారు కాబట్టి ఆయన ఇంత అగ్రెషన్ మంచిది కాదు అని చెప్పారు. ఆ అమ్మాయి అంటుంది నువ్వు బతిమలాడుకున్నావు. నీకు గేమ్ ఆడడం చేత కాదు, ఏమి కాదు అనేసి అంటుంది. సరే అనేసి ఆయన ఆ ఫోమ్ క్రీమ్ ఆ అమ్మాయి ఫేస్ మీద ఏసేటప్పుడు సారీ చెప్తే, నువ్వు నామినేట్ చేసిన పాయింట్ వాలిడ్ అయితే సారీ చెప్పాల్సిన అవసరం లేదు అంట. నేను సారీ చెప్పింది ఈ క్రీమ్ ఏస్తున్నందుకంటే అప్పుడు కూడా ఆ అమ్మాయి రూడ్‌గా ఉంది.